సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్ శుక్రవారం అక్కడకు వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. గురువారం సీఎం చంద్రబాబు అక్కడ పర్యటించారు. గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీఎం పర్యటన ఉన్నందువల్ల శుక్రవారం జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. వీలైనంత త్వరగా ప్రమాద స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు కావాల్సిన సాయం అందించాలని వైసీపీ నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు 1 కోటి చొప్పున వెంటనే పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే చంద్రబాబు పర్యటనలో మరణించిన వారికి 1 కోటి పరిహారం, అలాగే క్షతగాత్రులకు 50 లక్షలు అందించినట్లు ప్రకటించారు. పడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని జగన్ కోరారు. వారు కోలుకునేంత వరకు కూడా ఆర్థిక సహాయం చేయాలని తెలిపారు. తమ పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి బాధితులకు తోడుగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.